హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంద్రా బాబు, ఇదేం కోసరా మాకు అనుకుంటారు కదా. ఇవాళ ఏడికి పోయింది మే అనుకుంటారా? ఎక్కడనో గెస్ట్ చేయండి. మీకు తెలుసా మీకు? కనిపెట్టిస్తారు. సిద్దిపేట కోమర్చరు కదా. ఇక్కడికి నేను రాక ఒక 5 years అవుతుంది. ఒకసారి చూద్దాం ఎట్లుందో అని పోయినాం. బాగానే డెవలప్ చేసిర్రు, కానీ ప్రతి దగ్గర డబ్బులే. వినిపిస్తుందా? ప్రతి దగ్గరికి వెళ్ళాలన్నా డబ్బులే. అరే డబ్బులు లేకపోతే ఎట్లా అనుకుంటుర్రా? వాళ్ళు కూడా బతకాలి కదా అనుకుంటుర్రు కదా. సర్లే, మీరు ఏదనుకుంటే అదే కరెక్ట్. కానీ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే 20 రూపీస్, లెఫ్ట్ సైడ్ వెళ్తే 20 రూపీస్. అవేంటి అనుకుంటారు కదా. రైట్ సైడ్ ఏమో బ్రిడ్జ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో డైనోసార్ పార్క్ ఉంటుంది. ఈచ్ వన్ 20 రూపీస్ అబ్బా. మేము 10 members వెళ్ళినాం. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చెట్టు అయితే కనిపించింది. ఇక్కడ ఒక ఫొటోస్ దిగినాం. మళ్ళీ ఎగ్ లోపల నుండి బయటకు వచ్చినట్టు అదొక ఫోటో. అది కూడా డైనోసార్ ఎగ్ అండోయ్. ఇదేమో డైనోసార్ రైల్వే స్టేషన్ అంట. లోపలికి వెళ్ళి చూద్దామంటే ఒక్కరికి 50 రూపీస్. వినిపిస్తుందా? ఒక్కరికి 50 రూపీస్. మేము ఎంతమంది ఉన్నాం? 10 members. ఇక పోనీలే, పిల్లలు ఉన్నారు చూద్దామని వెళ్ళినాం. అక్కడికి లోపలికి ఎంటర్ కాగానే ఇలా గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండే. అదంతా వెనకాల ఓన్లీ పెయింటింగే. మీరు నిజం అనుకునేరు, బట్ ఫోటోలో మాత్రం రియల్గా గుహలోకి వెళ్ళిన మాత్రం ఫీలింగే ఉంది. ఇక మనం ఆగుతామా? స్టేటస్లు పెట్టాలి కదా. అందుకని ఒక్కొక్కరం ఒక్కొక్కసారి ఫొటోస్ దిగినాం. ఈ గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది అని. ఇక మేము దిగితే పిల్లలు ఊకుంటారా? వాళ్ళు కూడా మేము ఒకసారి అనుకుంటూ దిగుతున్నారు. మా డాడీని కూడా దించినాం. ఇష్టం లేకుండానే నిలబడ్డాడు. ఇక 50 రూపీస్ పెట్టి టికెట్ తీసినాం కదా ట్రైన్ ఎక్కడానికి. ఇక లోపలికి వెళ్తే మాత్రం ఇట్లుంది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టేం లేదు. ఇక లోపలికి అయితే పోతున్నాం. మొత్తం చీకటిగా ఉంది. పిల్లలు అయితే భయపడతారు, ఇక పెద్దవాళ్ళు అంటే ఏం భయపడరు అనుకోండి. స్పైడర్ ఉంది ఇక్కడ. మా పెద్దోనికి స్పైడర్ అంటే భయం. ఇక ఈ చీకట్లో పిల్లలు భయపడతారు కదా. ఇక మా పైన ఉన్నారంటే వాళ్ళు దిగుతూనే లేరు కిందికి. మీరు కూడా వెళ్ళిర్రా సిద్దిపేటకి, కోమటి చెరువుకి? వెళ్ళిన వాళ్ళు డైనోసార్ పార్క్లో ట్రైన్ ఎక్కిర్రా? ఇక ట్రైన్ వచ్చేదాకా ఏం చేద్దామని ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం. ఇక ట్రైన్ వచ్చేసింది, ఎక్కినాం. ఇక ఎక్కిన తర్వాత మెల్లమెల్లగా మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల కొన్ని డైనోసార్స్ ఉన్నాయి. అక్కడ 2, ఇక్కడ 2 అట్లా అంతే. ఇక్కడ నుండి ఒకటి వస్తుంది. మా వాడు కీకలు పెడుతున్నాడు. ఒక డైనోసార్ వస్తుంది ఇక్కడ నుండి. ఇప్పుడు చూడండి. పెద్దోడు భయం అవుతుందంటే చిన్నోడేమో నవ్వుతుంది. ఇది దగ్గరికి రాగానే అందరం భయపడ్డాం. అందరం అంటే అఫ్కోర్స్ నేను కూడా, ఎందుకంటే నేను లాస్ట్ కూర్చున్నా. ఇక నేను భయపడుతున్నాను, మా పెద్దోడు భయపడుతుంటే దెబ్బలు అని బెదిరించాను అంతే. ఇక నెక్స్ట్ ఉంది రెడ్గా. ఇప్పుడేమో వస్తుంది. కానీ 3D అయితే సూపర్ ఉంటుండే, బట్ 3D కాదు, అదే కొంచెం లో ఫీల్. 50 రూపీస్ వర్త్ అనిపించలేదు. ఒక 20 or 30 పెడితే బాగుండు అనిపించింది అంతే. ఇక చూడండి మీరు, ఇక్కడ 3D యానిమేషన్ లాగా ఉంది, బట్ అది 3D కాదు, 2D. అంతమంది వచ్చింది అది. 3D అయితే బాగుంది. ఇక్కడ చూడు డైనోసార్సే కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు దాకా మీరు చూసిరు కదా, మీకు ఏమైనా అనిపించిందా? ఏముందబ్బా, అంతా ఇంతే. ఇక ఏదో పోయినాం కదా, ఇక కూర్చోకపోతే ఎట్లుంటుంది, అందుకే ఇక కూర్చున్నాం. ఇక మీరు కూడా పోయిర్రా?
సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక